రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి దురుసు ప్రవర్తన గూర్చి. కొత్త దయానగర్ కాలనీ వాసులకు మా గ్రామంలో గ్రామ పంచాయతీ నీటి సరఫరా గురించి కొత్త దయానగర్ కాలనీలోని బావి నుండి నీటి సరఫరా అయ్యే పైప్ లైను పగిలి అందులో నుండి వచ్చే నీటిని కొత్త దయానగర్ కాలనీ వాసులు నీటిలో మలమూత్ర విసర్జనలు చేయుచున్నటువంటి ఇట్టి విషయం 1 సంవత్సరం నుండి కలుషితమైన నీరును గ్రామ ప్రజలు వాడుచున్నందున విష జ్వరములు, వాంతులు, విరేచనములు కలుగుచున్నవి. ఇట్టి విషయం గూర్చి నేడు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎవరు నువ్వు? నేను ముదారాజుని. పిచ్చి పిచ్చి ఉన్నదా? ఎందుకు? ఎందుకు? ఎవరా నువ్వు? దేనికి? మళ్ళా గ్రామ పంచాయతీ ముట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం? తమాషా ఉన్నదా? 10 నిమిషాలు అక్కడ పెట్టకపోతే మాత్రం నిజంగా పోలీస్ స్టేషన్ ఇడిపిస్తా నేను చెప్తానా? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిరని సపడే ఊకుంటానా? ఎవరు చెప్పింది నీకు? మళ్ళా కరెక్ట్ 10 నిమిషాలు అక్కడ పోయి నువ్వు ఎట్లా తీసినావు అట్లా పెట్టు. నేనైతే ఊకుంటాను కదా చెప్తానా? అంటే మేము రోడ్ల పండి నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, అర్థమైందా? నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, లేకపోతే పోలీస్ స్టేషన్ వచ్చి చెప్పు, కంప్లైంట్ ఇస్తాను చెప్తాను. ఇచ్చిన తర్వాత మాత్రం బాధపడతావు. అంటే పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్ చెప్పుకోవాలి కదా, గ్రామ పంచాయతీ అని నేను చెప్తానా? నీకుంటే నువ్వు పోయి చెప్పుకో, అర్థమైందా? నువ్వు మంచిగా చెప్తానా? ఫీజు పెట్టుకో, ఎట్లా పెట్టినా పెట్టుకో. ఎట్లా పెడతాను చూడు, గ్రామ పంచాయతీ లెటర్ పేరు మీద ఇచ్చి కంప్లైంట్ ఇచ్చేస్తా చెప్తానా? సరే ఇపో, ఊకుంటే కాదు నేను. సరే ఇపో, సరే ఇచ్చిన తర్వాత చూస్తావు నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు నిన్న నేను గ్రామ పంచాయతీ తమాషా చేస్తాను. నేనెవరు నువ్వు 1000 మందికి పోయే నీళ్ళు నువ్వు ఆపుతావా? ఏం రైట్ ఉందా నీకు? ఏం రైట్ ఉన్నా? నువ్వు రా నల్ల ఏం రైట్ నువ్వు చెప్తా నీకు. నువ్వు రా స్టేషన్ కి రా, నీకు పిలిపిస్తావు. నీకు ఒక్కసారి వేసిన తర్వాతనే వెళ్తాను నీకు. నువ్వా రా, నువ్వు స్టేషన్ కి రా. ఏది నువ్వు అంటే నీకు ఊర్లో పేరు రాజు, మాది హుజూరాబాద్ మండల్, కరీంనగర్ జిల్లా. మేము ఊరు సమస్యల గురించి ప్రజావాణి ఈరోజు రాంపూర్ సమస్యల గురించి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం కోసం వచ్చినాం. కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చినాం. మా ఊళ్ళో కార్యదర్శి ఏంటంటే అసలు ఊరు సమస్య ఏంది, ఒకటి సమస్య ఉంది అంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో, మేము చెయ్యం, ఏం చేస్తావు చేసుకో, ఎవరు మాట్లాడినా పోలీస్ స్టేషన్లు పెట్టి తొక్కిస్తా, కేసులు పెడతా అని ఇష్టానుసారంగా మాట్లాడడం. మేము మంచినీటి వాటర్ ఒక లీకేజ్ ఉంది, ఆ లీకేజ్ వల్ల కొన్ని కలుషితాల వల్ల పిల్లలకు విష జ్వరాలు వచ్చి హాస్పిటల్లో పాలైనారు. అయినా కూడా ఎవరు అడిగితే వాళ్ళని ఇష్టానుసారంగా బెదిరించడం. ఇన్ని సంవత్సరాల బట్టి ఎవరు బయటికి రాలేదు. ఆయన భయభ్రాంతులకు గురై ఎవరు బయటికి రాకుండా లోపలనే ఎంతో కృంగి కుషించిపోతారు. అయినా కూడా ఎవరు రాలేదు ఇంతవరకు. మా డిమాండ్ ఏంటంటే మా కార్యదర్శిని తొలగించాలి, మా ఊరికి న్యాయం జరగాలి, మా ఊర్లో ఏ పని అయినా మాకు అభివృద్ధి జరగాలి. ఇంత ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఒకటి, మా ఊర్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. మొన్న 1 సంవత్సరం కింద మా పెద్దమ్మది మొన్ననే సంవత్సరం అయిపోయింది. మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్ అయితే అసలు అది ఏ గుద్దిపోయింది కూడా తెలియకుండా ఒక సీసీ కెమెరా కూడా లేదు మా రాంపూర్కి వచ్చే దారిలో మెయిన్ రోడ్లో. ఇంకొకటి, మాకు రోడ్ అవతల రంగాపూర్, రోడ్ అవతల రాంపూర్. రంగాపూర్ నియోజకవర్గం రంగాపూర్ గ్రామ పంచాయతీ వాళ్ళు వీధి లైట్లు పెట్టుకున్నారు, సిటీ లైట్లు 3 పెట్టుకున్నారు. మా సైడ్ ఒకటే లేదు. అంటే మాకు వీధి లైట్లు పెట్టుకునేంత కూడా మా గ్రామ పంచాయతీకి లేదా? అంత దీనస్థితిలో ఉందా మాది? ఇట్లా అడిగితే నీకెందుకు, నువ్వు ఎవరిని అడగనీకి, నీకేం అవసరం అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. అన్ని పదజాలం దూషించడం, అది ఆయన అసలు దురుసుగా మాట్లాడడం, ప్రజల దురుసుగా మాట్లాడడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, బెదిరించడం ఇదే చేస్తున్నాడు. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఏదో ఒకటి చేస్తాం, నువ్వు ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకో, చెయ్యం, ఇదే మాట్లాడడం తప్ప. అందుకే ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి ప్రజావాణిలో మా సమస్యలు చెప్పుకొని మా ఊరికి న్యాయం జరగాలని ప్రజావాణిలో వచ్చి మేడంకు ఫిర్యాదు చేయడం జరిగింది.